ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినో వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. ఈరోజు అడ్వైజర్లుగా షబీర్ అలీ గారిని వేసినా, వేం నరేందర్ రెడ్డి గారు వేసినా, అరకర వేణుగోపాల్ గారిని వేసినా, ఇంకెవరినైనా వేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినరో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. వచ్చినోళ్ళేమో వచ్చింది కదా మేము పని చేయాల్సిన పని లేదనుకుంటారు, రానోళ్ళేమో మాకు ఎట్లాగ ఇవ్వలేదు కదా ఇంకా మేమెందుకు పని చేస్తామంటారు. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది. గ్యాప్ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నాలుగో సమస్య, పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రి అని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం. అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు, వెల్ఫేరు 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు దాదాపుగా 150 కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపుగా 4200 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి ఈరోజు మనం చెల్లించడం దేశంలోనే హయ్యెస్ట్. ఈరోజు అదేవిధంగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 50 లక్షల కుటుంబాలకు దాదాపుగా మనము ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 22,50,000 మంది రైతులకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ నువ్వు 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే సన్న వడ్లకు మొత్తానికి 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈరోజు మనం అమలు చేస్తున్నాం. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు మనం పథకాలు తీసుకొని వచ్చినాం. ఇట్లా ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద రైతు భరోసా 10,000 నుంచి 12,000 సంవత్సరానికి పెంచినాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు, ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు ఎవరయ్యా? దళితులు, గిరిజనులే ఎక్కువ, ఆదివాసీలే ఎక్కువ. ఇవాళ వాళ్ళకు భూమి లేనందుకు వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని పాదయాత్ర సందర్భంగా మన దృష్టికి తెస్తే ప్రతి పేదవాడికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఈరోజు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మొదటి సంవత్సరంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. మన సక్సెస్ స్టోరీస్ ఎన్నున్నాయనంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది. కానీ మనం ఎవరం మన సక్సెస్ స్టోరీని చెప్పుకోవడానికి, మన సక్సెస్ స్టోరీని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఆలోచన చేయడం లేదు. ఇవాళ కులగణన నేను అడుగుతున్న, ఈరోజు పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళు అప్పుడు యూనివర్సిటీలలో రిజర్వేషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ సోనియా గాంధీ గారితో అడిగి కొట్లాడించి పెట్టించాను. 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 95 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలేదు. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు. మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా దొక్కేసిండు. అంటే 95 ఏళ్ళు ఈ దేశంలో కులగణన జరగలేదు. 95 ఏళ్ళ నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. 100% ట్రాన్స్పరెంట్, 100% యాక్యురేట్ with the detailed self-declared data we have collected. Cabinet subcommittee headed by Uttam Kumar Reddy garu, అందులో దామోదర్ రాజ్ నరసింహ, సీతక్క, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక అనుభవజ్ఞులైన ఒక టీంను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము పర్ఫెక్ట్ కులగణన
ఈరోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు, మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు, ఇది తప్పు ఉంది అది తప్పు ఉందని. ఎందుకంటే మన ప్రాసెస్ 100% కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ముందు కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని. ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు మనం చేసిన కులగణన మీద. ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు, అభినందించుకుంటా. ఆయన ఎవరు నన్ను తీసుకు ఒప్పుకునేవాడు కాదు, మీకు అందరికీ తెలుసు కదా. కంచ ఐలయ్య అంటే ఈజ్ ఎ బిగ్ క్రిటిక్. అట్లాంటి క్రిటిక్ కూడా ఈరోజు మన ప్రభుత్వాన్ని, మన కులగణని అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిండంటే మన నాయకులకు ఎంత బలం ఇది, మన నాయకులు అసలు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. మరి మీరు టీవీలో పేపర్లో చూడొచ్చు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు చెప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పినా అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది? రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయనని పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలా మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు? ఈ 15 నెలల కాలంలో మీరందరూ వాట్సాప్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక 200 మంది ఉన్నారు. ఏ ఒక్కల దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం మీద పెట్టురు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, నేను అమ్మతోడు చెప్తున్న, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. చూస్తుండ్రో అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి. అరే ఏం తిట్లు అవి, ఏం తిట్లు! మనిషి అంటోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుబడ్డ బాయి చూసుకొని దుంకి వస్తుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు, ఇంకా మంచి చేసిన డైలాగులు కొడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్ని యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టి కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గర పోయి అడిగినా, అవ్వ పెన్షన్ వస్తుందా అంటే, అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి, ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే, లగ్గం చేసిన కొడుక 1,00,000 రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా, రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనపండి మీరు, అన్న పడ్డాది రైతు బంధు అంటే, ఎక్కడిది వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు,
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే. ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడదు, ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు. ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తుంది, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? టకీ టకీయా, టకీ టకీ అంటాడు. మీరు పడతాయి చూడు 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారి నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుచుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు? మరి టకీ టకీ మరి పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనగిరి ఏమైనా ఇచ్చిండేమి? ఏమి లేవుగా. టకీ టకీమని 2500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు, మీరు నాకు గుద్దుండ్రి, గుద్దుతే ముసలోనికి 4000, ముసలవ్వకు 4000, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి 4000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయా మరి టకీ టకీమని 4000? టకీ లేదు, టుకీ లేదు. మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 కన్నా? రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టిండు. పట్టి ఏం చేసిండు? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు. అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నా కోటెత్తే లగ్న పత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా? తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా? ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా, పతారలేదా? మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు, అందరు కొంప ఉచ్చుకున్నాడు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ముసలోళ్ళను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు. మా శంకర్పల్లి మండలంలో పాపం ఇది వరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది. మొన్న మీరు చూడొచ్చు, కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గులగొడతాడు. మూసి అంటాడు, మూసి మూసి. మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు, మన శంకర్పల్లికి, అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపిలు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పోయి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు, ఇది వంకర్ ఉంది, అది టింకర్ ఉందని చెప్పి కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పనులు పూర్తి చేసినాం. 90% పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్ తయారైనవి. ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు దవ్వాలి, నీళ్లు తీసుకురావాలి. ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవెళ్ళ దాకా నీళ్లు తెచ్చే సౌలతు ఇంకొక 10 పైసలు ఖర్చు పెడితే, 90 పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ఒక 10 పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం లేదు, ఆ నీళ్ళు ఇయ్యడట. కానీ మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట. ఏది వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా, అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మూసీతోని పారే ఎకరాలెన్ని, మూసీతోని సాగయ్యే ఎకరాలెన్ని, దాంతో బాగయ్యే రైతులు ఎంతమంది, మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. 90 పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో. అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు, కమిషన్లు దొరికాయి. అందుకే ఏం చేయాలి? మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి దానిలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు.